అరే ఫేస్బుక్లో సెలబ్రిటీ డోర్ తీసుకుని కూర్చున్నాడు. ఇది నేను ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పెడుతూ ఉంటుంది. ఛా, నువ్వు నా ఇమేజ్ గురించి ఆలోచించాల్సింది. నేను నీ ఫ్రెండ్ అని చెప్తే బయట తంతున్నారు. చిచి, జక్కర్బర్గ్ కూడా చదువుంటాడు నీ కామెంట్స్. నేను నీ ఫ్రెండ్ కాబట్టి నాకు వచ్చాయి కొన్ని బూత్ మెసేజ్లు. రే, జనాల తిట్లకి పిచ్చి పట్టిందా? గుమ్మడి, మళ్ళీ ఏదో కొమ్ముంచాడు. ఏమైందిరా? నేను ఈరోజు తనని చూశాను రా. ద వన్. వన్నా? అరే, కెమెరా కూడా ఉందే. ఇక దీంతో మన ఫోటోలు తీసి లవ్ ఫెయిల్యూర్ ఆల్బమ్ అప్లోడ్ చేద్దాం. ఏమంటావు? ఈరోజు సాయంత్రమే తనని చూశాను రా. నేను ఎక్కాలనుకున్న ట్యాక్సీలోనే తను ఎక్కింది. ఎక్కేటప్పుడు చేతిలో ఉన్న కెమెరా కింద పడిపోయింది. ట్యాక్సీ ఏటో వెళ్ళిపోయింది. కానీ బుజ్జి, తన స్మైల్ ఉందిరా. ద వన్. మళ్ళీ మొదలా? కష్టంరా దేవుడా. నీ ఫస్ట్ లవర్ మీద ఉన్న కోపం అప్పుడే చల్లారిపోయిందా? ఇంతమంది నిన్నిసార్లు ఎలా లవ్ చేస్తారో. ఫుడ్ తెచ్చాను, సిగ్గు లేకుండా తిను. వద్దులే, దీన్నే పట్టుకుని కూర్చో, నేను వెళ్ళి తింటాను. ఒక్కసారి గుర్తెచ్చుకో, ఎంతమంది అమ్మాయిలు మనం డైలీ చూస్తాం. అందరూ మనల్ని అట్రాక్ట్ చేస్తారా? ఎంతమందిని మనం నోటీస్ చేస్తాం? ఫుడ్ తినేటప్పుడు నేనేం నోటీస్ చేయను. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. గుమ్మడి బుజ్జి, 100 మంది జనాల్లో 2 కళ్ళని మనం క్యాచ్ చేస్తాం. ఆ మూమెంట్ అందరికీ జరిగే ఉంటుంది. కరెక్టే కదా? కరెక్టే, చాలా కరెక్ట్. కానీ ఆ మూమెంట్ అయిన తర్వాత ఎవడ కళ్ళాడు మూసుకుని ఎవడదారులాడు పోతాడు. ఏమో, ఇది అలా కాదురా. ఒక గట్ ఫీలింగ్. ఏం స్మైల్ రా. నన్ను టోటల్గా పడేసి ఈ స్మైల్ ఎప్పుడు కనిపిస్తుందా అనుకునేవాడిని. ఇలాంటి ఊహల వెనక వెళ్ళడంలో ఒక కిక్ ఉంటుందిరా. నీకు లేవా గుమ్మడి ఆ ఆశలు? ఉండవా మరి? లోకం అంతా షేక్ అయిపోయి ఒక గేమ్ డెవలప్ చేయాలి. గేమ్ లవర్స్ అందరూ పిచ్చెక్కిపోవాలి. ఇటువైపు మోడల్స్, అటువైపు డాలర్స్, ఈ ప్రపంచం మొత్తం తిరిగి చూడాలి. వాహ్, నీతో చెప్పి ఏ ప్రయోజనం లేదురా. నీ మనసు ఫుల్గా గన్సే ఉన్నాయి. రోజెస్ పెట్టుకోరా పంతినాయాల. రోజెస్సా? రోజెస్ పెట్టుకోవడానికి నేనేమన్నా రాజశేఖర్నా? నీకు కావాలంటే మడిచి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో. బుచ్చి, మనమే తను వెతుక్కుంటూ వెళ్దాంరా. ఇది కూడా గేమ్ ఆడడం లాంటిదేరా. ఏమంటావు రే? ఇందాకేమన్నా గేమ్ లాంటిదా? ఇది ఆ కెమెరా బ్యాగ్లో దొరికింది. నెగిటివ్. నేను బ్యాగ్లో ఏముందో చూడలేదు. నువ్వు చెప్పింది కరెక్టే, ఇది గేమ్ లాంటిదే. మనకు దొరికిన క్లూయే ఈ ఫిలిం రోల్. చేతిలో క్లూ, బుర్రలో బుద్ధి, ఈ 2 యూజ్ చేస్తే ఏ లెవెల్ అన్నా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫిలిం డెవలప్ చేద్దామా? అవన్నీ చీప్ పనులరా. తనేమనుకుంటది? అనుకోవడానికి నీ అత్త కూతురు కాదుగా. అయినా వద్దురా. వద్దంటే వదిలే. ఈడు కెమెరా. కుమ్మడి, ఏంట్రా? మనం ఆ ఫిలిం డెవలప్ చేస్తే ఎలా ఉంటది? హే, అవన్నీ చీప్ పనులు కదా. తనేమనుకుంటుంది? ఏమనుకుంటుందిరా? ఆయన తనేమన్నా నాతో కూతురా ఏంటి? అలా మేము ఫిలిం డెవలప్ చేయడానికి రెడీ అయిపోయాం. గుమ్మడి భాషలో చెప్పాలంటే అది లెవెల్ 1. ఇదేంటో తెలుసంట్రా నీకు? కెమెరా. దిస్ ఇస్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. 80s ఎస్ఎల్ఆర్ కెమెరా రా ఇది. ఈ రోజులలాగా అప్పట్లో ఎవడు పడితే వాడు చేసేది కాదు. ఫోటోగ్రఫీ 12 ఫోటోలు మాత్రమే తీయగలిగే ఒక ఫిలిం రోల్. ఒక్కసారి తీసామంటే అంతే,
డిలీట్ చేయడమో రీప్లేస్ చేయడమో కుదరదు. ఇన్స్టాగ్రామ్ సెల్ఫీస్ ఉండే ఈ కాలంలో ఈ కెమెరాను పట్టుకొని తిరుగుతుందంటే తను మనకేదో చెప్పాలనుకుంటోంది. ఈ కెమెరాలో ఉన్న ప్రతి ఫోటో వెనక ఒక కథ ఉండి ఉంటుంది. మనం ఆ కథను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే పెన్నలో కూడా కెమెరా దూర్చి ఈ కాలంలో ఇలాంటి డొక్కు కెమెరా పట్టుకు తిరుగుతుందంటే తనకు దండం పెట్టాలరా. చీకట్లో నువ్వు అమ్మాయిని చూసావో వాళ్ళ అమ్మమ్మని చూసావో. వీళ్ళు బండెక్కబే. దా ఇంటికెళ్ళి చూద్దాం. పన్నెండు ఫోటోలు తీయడానికి ఫిలిం రోల్ ఉపయోగపడుతుంది, కానీ 7 తీసింది. ఇవి 2 బాగా బ్లర్ అయ్యాయి. ఇక మిగిలినవి 5 ఫోటోలు. బుజ్జి, ఎవడ్రా ఈ వేస్ట్ ఫెలో? హాయ్, విలన్ ఫోటో ఫస్ట్ దొరికింది. ఇందులో నీ 1 ఉంది, నెంబర్ 2 వేస్ట్ ఫెలో ఉన్నాడు, నెంబర్ 3 4 ప్లేసెస్ ఉన్నాయి. ఏంటి ఈ ప్లేస్లో ప్రత్యేకత? సో ర్యాండమ్. ఇదేదో టూరిస్ట్ ప్లేస్ అయింటే తెలిసిపోతుందిగా. నువ్వు ముందు చెప్పినప్పుడు ఇదేదో రొమాంటిక్ స్టోరీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఈ ఫోటోలకి ఈ స్థలాలకి ఏదో కనెక్షన్ ఉంది. యు నో వాట్ ఐ మీన్. ముందు ఈ ప్లేసెస్ కనిపెట్టాలి. నీ అడ్వెంచర్ స్పిరిట్ ఒక గేమ్లో ఉంటే మాత్రం సరిపోదు. ఎస్, అడ్వెంచర్, దట్స్ ది వర్డ్. మన ఈ బోరింగ్ లైఫ్లో అడ్వెంచర్ ఉండాలి కదా. ఓకే, అదిరింద్ర అబ్బాయి, ఏం మాయ చేసేవా డైలాగ్ లాగా. ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వెందుకు జెస్సీనే లవ్ చేయాలన్నట్టు. ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో ట్యాక్సీలు ఉండగా తను నీ ట్యాక్సీ ఎందుకు వచ్చి ఎక్కాలి? ఇది నీ తలరాత అయి ఉండొచ్చు కదా. సరే, ఒప్పుకున్నాను. వాట్ నెక్స్ట్? ఈ ఫోటోలో ఉన్న ప్లేసెస్ని కనిపెడదాం. ఆ విధంగా తను చేరుకుందాం. తర్వాత మీ ఇద్దరూ ప్రేమించుకోవాలి, మనసిచ్చి పుచ్చుకోవాలి. అందరూ అసూయపడేలా ఈ మహానగరంలో ఆడుతూ పాడుతూ స్టెప్పులేయాలి. తను ది టైమ్స్ బెంగళూరు బ్రాంచ్ సబ్ ఎడిటర్, మేరీ మ్యారియాన్ మాథ్యూ, mid-30s, ఒక టిపికల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆఫీస్లో నాకున్న ఒకే ఒక వెల్ విషర్. హాయ్. వచ్చావా? దా సిట్. మార్నింగ్. నువ్వలా మూడ్ ఆఫ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ దొరుకుతుంది. నీకు కావాల్సినంత స్కిల్స్ ఉన్నాయి. యుల్ బి ఫైన్. అన్నీ సర్దుకుంటాయి. ఒక 20-25 సంవత్సరాల నుంచి అమ్మ నాన్న ఇదే అంటున్నారు. ఒకే విషయం, నువ్వు ఎలా బాగుపడతావు అని. ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఎంతైనా వాళ్ళ నీ పేరెంట్స్. నేను వెళ్తాను. ఇక బోర్ కొట్టించడానికి నేను ఉండనులే. ఎనీవే, టేక్ కేర్. ఐల్ రియలీ మిస్ యూ అరౌండ్ హియర్. నన్ను తీశారు కనుక వాడిని పర్మనెంట్ చేస్తారు కదూ, ఆ గొంగళి పురుగ్గాన్ని. వాడిని పర్మనెంట్ చేసిన దానికన్నా నీ జాబ్ పోయిందన్న సంతోషంలో అందరికీ స్వీట్స్ పంచుతున్నాడు. కుదిరితే వాడి కంట్లో పడొద్దు, అయిపోతావు. నువ్వు నన్ను కలవకుండానే వెళ్తున్నావా బంగారం? వీడే నా ఎనిమీ నెంబర్ 2, పులకిత్ రామకృష్ణ అలియాస్ గొంగళి పురుగు. స్కూల్లో కాలేజ్లో నన్ను ఇరిటేట్ చేసిన తర్వాత ఇద్దరం దరిద్రానికి ఒకే చోట ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యాం. 6 నెలల ప్రొఫెషన్ పీరియడ్ తర్వాత మాలో ఎవరు స్మార్ట్ అయితే వాడిని పర్మనెంట్ చేస్తామని మేనేజ్మెంట్ కండిషన్. నీకు ఇప్పుడు తొందరగా వెళ్ళి చేయాల్సిన పనులేం లేవుగా. రా బంగారం, రా రా. నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ కంపెనీలో నేను మాత్రమే ఉంటానని. అయినా మొదటి నుంచి ఓడిపోవడమే నీకు అలవాటు. అయినా అది నీ తప్పు కాదనుకో. కొంతమందిని దేవుడు అలాగే డిజైన్ చేస్తాడు. రారా. అయినా దీనివల్ల నీకు ఒక యూజ్ ఉంది రోయ్. ఏంటని అడుగు అడుగు అడుగు. ఏదైనా నీ 2 నెలలు వేస్ట్ అవ్వలేదనుకో, ఏమంటావు? చెప్పడం పూర్తి అవ్వలేదురా. రా.